ఈరోజు ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం దగ్గర ఈరోజు ఇలా దేవుని కళ్యాణం ఉత్సవంలో పాల్గొన్న గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ఇలా దర్శనం కూడా మన దేవుని పెళ్లి కూడా హాజరవడం జరిగిందంటే లక్ష్మీ నరసింహస్వామి గొప్పతనం ఏంటంటే ఈ దేవునికి ఏ మొక్కు మొక్కినా ఏ మొక్కు ముడుపులట్టి మొక్కుకుంటే ఖచ్చితంగా ఆ దేవుడు కరుణించి వాళ్ళకు ఐష్టైశ్వర్యాలు కానీ ఆరోగ్యాలు కానీ చల్లగా చూసుకునే దేవుడు నరసింహస్వామి కాబట్టి ప్రతి ఒక్కరు దేవుని మొక్కుకొని ఆదర్శించుకుంటారు కాబట్టి మా ఈ చీకోడుకు గొప్పతనం ఏంటంటే ఈ దేవుడు పురాతన దేవుడు కాబట్టి ఏ మొక్కు మొక్కినా మాకు కోరికలు తీర్చే దేవుడు కాబట్టి అందుకే మొక్కుకుంటారు. జాతర కూడా ఎడ్ల బండ్లతోని మనకు గుడి చుట్టూ తిరగడం జరుగుతుంది. ఎడ్ల బండ్లు కాకుండా వెహికల్ కానీ వందలాది వెహికల్ కూడా తిరగడం జరుగుతుంది. అది మాకు అదృష్టం ఈ దేవుడు ఉండడం మాకు కూడా చీకోడు గ్రామానికి కూడా జాతర కూడా అధిక సంఖ్యలో పాల్గొని అన్ని జిల్లాల నుంచి వచ్చి ఒక 10,000 మందితోని జాతర సాగుతుంది కాబట్టి అధిక సంఖ్యలో పాల్గొని ఈ నరసింహస్వామి రేపు జాతరను విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జై శ్రీ స్వయం వ్యక్త లక్ష్మీ నరసింహస్వామి గోవిందా. చీకోడు గ్రామ స్వయం భక్త శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గారి మాఘ అమావాస్య జాతరను పురస్కరించుకొని నా పేరు నరసాగౌడు. నాకు 67 సంవత్సరాలు. పోతారం నరసాగౌడు. నీది చిన్న చీకోడు మా గ్రామం. నేను వదిలాబాద్ రోడ్. మేము ఇది ఎప్పటి నుంచో తాతల నుంచి నడుస్తుంది కానీ మాకు బుద్ధి తెలిసి కూడా 60 ఏళ్ళు అయింది. అప్పటి నుంచి కూడా కంటిన్యూగా నడుస్తుంది. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం మేము ఇది వస్తూనే ఉన్నాం దేవుని కాడికి. అప్పుడు చిన్న కోనేరు ఉండేది, ఇప్పుడు అది వేయింది. కోనేరు అంటే చిన్న బావి ఉండే కోనేరు అందరం ఇలా స్నానాలు చేసి ఇక్కడనే గిరిగిన స్నానం చేస్తున్నాం. పుణ్య స్నానాలు చేసి గిరిప్రాక్ చేసి మాఘ అమావాస్య రోజు ఇక్కడ ప్రతిసారి జతర సాగుతుండే తాతల నుంచి. తర్వాత మధ్యన కళ్యాణం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కూడా మేము ప్రతి సంవత్సరం వస్తాము. నమ్మకమైన దేవుడు ఇది నరసింహస్వామి అంటే ప్రత్యేకత. స్వయంభు లక్ష్మీ నరసింహస్వామి చాలా వరకు నమ్మకస్తుంది ప్రతి ఒక్కరికి. నేను ఆదిలాబాద్లో ఉన్నాను. ప్రతి సంవత్సరం దేవుని దర్శనం కంపల్సరీ. సూర్యాపేట యాదవులు ఇక్కడ ధర్మశాల కట్టిన మళ్ళీ కూలిపోయింది. అప్పుడు 50-60 ఏళ్ళ కిందనే కట్టినారు. 70-80 కట్టారు. అది శిథిలావస్థమైంది. మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఫంక్షన్ హాల్ నిర్మించారు. మంచి ఫంక్షన్ హాల్ నిర్మించారు. కొందరు పెళ్లిలు కూడా చేసుకుంటారు. ఇక్కడ గోపయ్య గారు కంటే ముందు ఇట్లా నరసయ్య గారు ఉండే. ఆయన కూడా కొడుకు శేషయ్య గారు ఇక్కడ ఉంటుండు. ఏది గొర్రెపల్లి. ఆయన కాలంలో కూడా బాగా డెవలప్ అయింది. వయసులు వాళ్ళకు వెలగంటి దేవుడు, వాళ్ళ నుంచి వచ్చినటువంటి దేవుడు. ఇది అందరికి 20 గ్రామాల పెట్టు ఇదే దేవుడిని అందరూ కొలుస్తారు. చాలా ప్రత్యేకత ఉన్నది ఇక్కడ.
లక్ష్మీ నరసింహస్వామి, చీకోడు లక్ష్మీ నరసింహస్వామి ఈ పావన క్షేత్రమైన చీకోడు చెరువు గట్టుపై విలక్షణంగా విలాసంగా వేయించేసిన రోజు కనుక ఈ రోజు వార్షిక. ఏ రకమైనటువంటి కోరికలు ఉన్నా, ఏ రకమైన చింతలున్నా తీర్చేటువంటి చీకోడు నరసింహస్వామి వారి కారుణ్యం గొప్పది. అందరూ సేవించి తరింతురుగాక. నా పేరు శ్రావణి. నేను కామారెడ్డి జిల్లా నుంచి వస్తున్నాను. మా తాతలు, మా నానమ్మ వాళ్ళందరూ చిన్న ఉన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నాము. నేను 25 ఇయర్స్ నుంచి ప్రతిసారి ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తాము. ఇక్కడ కళ్యాణం ఒక విశిష్టత చాలా బాగా జరుగుతుంది. అందరికీ ఇక్కడ మొక్కుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్మకం. అప్పుడు నేను ఏమనుకున్నా అంటే జాబ్ చేయాలి ఖచ్చితంగా అని అనుకొని ఇక్కడికి వచ్చాను. ఒకసారి నేను వెళ్ళి మళ్ళీ ఒక సంవత్సరం అయ్యేసరికి నాకు ఖచ్చితంగా జాబ్ వచ్చింది. నేను అట్లా 5 ఇయర్స్ చేశాను. మా పాప పుట్టిందని తర్వాత నేను మళ్ళీ మానేసి ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను. ఈ కోరిక నేను దేవునికి మొక్కగానే తీరిందని నా నమ్మకం. థ్యాంక్ యూ. దాదాపుగా నేను చిన్నతనం నుండి ఈ పండుగ మా చీకోడులో స్వయంభు నిలిచినటువంటి లక్ష్మీనరసింహస్వామి దాదాపుగా 100 సంవత్సరాలు చేసుకుంటున్నాం. మాఘమాస రోజున ఎడ్ల బండ్లు తిరగడం, ఎడ్లు నశిపోవడం వల్ల ట్రాక్టర్లు, కార్లు తిరుగుతున్నాయి. ఇప్పుడు గ్రామస్తులు దాదాపుగా 20 గ్రామాల ప్రజలు ఇక్కడికి జాతరకు వికాసాల నుండి ఇది ఒక ఆనవాయితీగా ఉన్నటువంటిది చరిత్ర. పెరిగింది ఇక్కడనే. ప్రతి సంవత్సరం వచ్చి దర్శనం చేసుకొని దేవుని తీసుకొని వెళ్తాం సార్. మేము ఏది అనుకుంటే అది జరుగుతుంది సార్. ఇక్కడనే పుట్టినాను, నేను ఇక్కడనే పెరిగినాను. అన్నారం ఇచ్చారు. ప్రతి సంవత్సరం వచ్చి నా మొక్కులు తీర్చుకొని వెళ్తాను. ఏ కష్టమైనా దూరం చేస్తాడు. ప్రతి సంవత్సరం మాత్రం వచ్చి ఖచ్చితంగా దేవుని దర్శనం చేసుకొని పోతాము.
చీకోడు గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం. దీనిలో చాలా ప్రత్యేకత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జరిగిన నెరవేరడం జరిగింది. అందుకే వాళ్ళు విపరీతంగా జరుగుతున్నది. ప్రతి ఒక్కరు ఇక్కడ డోనర్స్ కానీ అందరూ కోరుకుంటున్నాం. ఇది చీకోడు గ్రామము, మండలం ముస్తాబాద్, సిరిసిల్ల జిల్లా. అగపల్లి లక్ష్మీనరసింహస్వామి అగపల్లి నుంచి వచ్చి మన గుట్ట మీద నిలిచింది. ఇది మన తాత తండ్రి కాలంలో నిలిచింది కాబట్టి అది ఇప్పటి కాదు. మన తాత తండ్రి నుంచే ఆనవాయితీ వచ్చే ఈ అమావాస్య జాతర, మాఘమాస జాతరలో చాలా మంది పెద్ద ఎత్తున పాల్గొంటారు. చుట్టూ పదువుల పెద్ద ఎక్కడి నుంచే వస్తుంది. మన మండలి కూడా మండలి పేరు ఒకటి, చీక ఒకటి చాలా గ్రాండ్గా జరుగుతుంది ఈ మాఘమాస జాతరలో. అందుకే ఈ ఎంతో మంది వచ్చి చేస్తుంది కాబట్టి, ఈ ఆనవాయితీ వస్తుంది కాబట్టి ఎంతో మందితో దిగుదలక్షణ ఒక రోజు కళాశాలకు ముందు దేవుని కళ్యాణం చేస్తున్నాము. ఈ కంపు వేసి ఈ లక్ష్మీస్వామి టెంపుల్ మీద బాగా దేవాలయం జరుగుతుంది. ఎందుకంటే ఇంతకుముందు ఫంక్షనాలు లేకుండా మినీ ఫంక్షనాల్లో ఈ కార్యక్రమం అయిపోయాక తిరిగి మళ్ళీ జాతరం చూసి ఈ చందా విపక్షంగా తీసుకొని ఈ కళ్యాణం ఈ ఘంటశాల కూడా చేసి దీన్ని ముందుకు నడుపుతామని కంటి తరఫున మేము చీకటి తరఫున భావిస్తున్నాము. ఇదే ప్రదక్షిణ గిరి ప్రదక్షిణ అనేది మా తాత సందర్శనం నుంచి ఉంది కాబట్టి మాదే ప్రస్తుతము చిన్నపల్లి మెల్లగేది అని మా తాత అక్కడి నుంచి మేము చూస్తున్నాము. అప్పటి నుండే అంతకుముందు మా తాత ముత్తాత కాలంలో మేము చూడలేము కాబట్టి ఇప్పుడు చాలా మంది ఆ భక్తులు వస్తుంది. చాలా వైభవంగా జరుగుతుంది కళ్యాణం కూడా. పిల్లలు గిరి ప్రదక్షిణ వచ్చేసి బాగా పేరు రాచర్ల వేణుగోపాల శర్మ. నేను ఇక్కడ నిర్దేశించే చీకోడ్లో హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. గత సంవత్సరం ఈ సంవత్సరం ఈ నరసింహస్వామి దర్శనానికి వస్తుండేవాళ్ళం. ప్రతిసారి చీకోడ్ నరసింహస్వామి గురించి తెలుసు కానీ రావడం మాత్రం 2 సంవత్సరాలు వస్తున్నాం. నరసింహస్వామి అంటే దశావతారాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి అవతారం నరసింహస్వామి. రాముడు, కృష్ణుడు, మిగతా అవతారాన్ని కూడా తల్లి గర్భం నుంచి పుడితే కేవలం ప్రహ్లాదుని కోరిక మేరకు స్తంభం నుంచి స్వయంభూగా వెలిసినటువంటి అవతారం నరసింహస్వామి అవతారం. అందుకే నరసింహస్వామిని దర్శనం చేసుకోవడం కానీ, నరసింహస్వామి యొక్క అవతార యొక్క విశిష్టతను తెలుసుకోవడం కానీ, కథలు వినడం కానీ చేయడం వల్ల విశేషమైనటువంటి పుణ్యఫలం, తర్వాత కోరిన కోరికలు కూడా తీరే అవకాశం నరసింహావతారం మాత్రమే ఉన్నది. నరసింహావతారాన్ని ఎవరైతే కొలుస్తారో వాళ్ళ యొక్క నీతి బాధలన్నీ కూడా పోతాయి. ప్రహ్లాదుడికి లభించినటువంటి వరాలు
మనకు లభించే అవకాశం ఉంది కాబట్టి జనులంతా విశేషంగా ఈ నరసింహస్వామి యొక్క రూపాన్ని దర్శించుకొని ధరించాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. లక్ష్మీనరసింహ స్వామి